అలాగే. తండ్రి సరే. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఓకే. 13వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది. సగం నుండి నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని జీవంగన్న దేవుడు ప్రియులారా మనకు వాగ్దానం చేశారు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొన్నిసారి ప్రజలు మనల్ని మర్చిపోతాయి, కొన్నిసారి ప్రజలు మనల్ని పట్టించుకోలేదు, మన నుండి కొన్నిసారి దూరం అయిపోతాయి ప్రజలు. సరే, అప్పుడు ప్రియులారా ఈ యేసుక్రీస్తు ప్రభు ఈ మాట ఈ పవర్ లేదంటే ఆ వాగ్దానం ఒక శక్తి, అది మనం ఎక్కువ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి నేను ఏమాత్రమేను విడువెను, నిన్ను ఎన్నడూను ఎడబాయను. చాలు, దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు ప్రియులారా మనకు అండగా మనకు తోడుగా ఉండే మనకు చాలు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు తోడుగా ఉండే అన్ని ఉన్నట్టే. దేవుడు ప్రియులారా మన పక్షంగా ఉండే, మన తోడుగా ఉండే, దేవుని చిత్తమన్న వారిని దేవుడే నడిపిస్తాడు మన దగ్గరికి. దేవుడు చిత్తం లేని వారు మన దగ్గర నుండి మళ్ళీ వెళ్ళిపోతారేమో కానీ దేవుడు చిత్తమన్న వారిను పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరకు, అదే మనతో కనెక్ట్ చేస్తాడనమాట. తప్పకుండా దేవుడు కనెక్ట్ చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు, మీరు నా నిమిత్తం తల్లిదండ్రులు కానీ, మీ యొక్క ఇల్లు కానీ, మీ సహోదరులు కానీ, సహోదరులను వదిలిపెట్టుకొని, అంటే వారిని విడిచిపెట్టి నన్ను వెంబడించినప్పుడు 100 అంటే దానికంటే చాలా ఎక్కువ తల్లిదండ్రులు కానీ, క్రిస్తునందు సహోదరులు కానీ, ఇల్లు కానీ అంతా క్రిస్తునందు అంటే శ్రమతో కలిసి దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడని దేవుడు చెప్పారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనను విడవలేదు, మర్చిపోలేదు. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని గొప్ప సజీవుడైన దేవుడు చెప్పారు. కాబట్టి ఆ వాగ్దాన ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నాడు. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వాధికారి దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నామన్నమాట, మనతో పాటు ఉన్నామన్నమాట. కొన్నిసారి మనం అది అర్థం చేసుకోవడం లేదని, అని గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు మనలో వచ్చి నివాసం చేస్తున్న దేవుడు తప్పకుండా మనలో బలపరుస్తాడు. మనకు బలం అవసరం అనమాట. ముందుకు మనం వెళ్ళాలి అంటే, సమస్యలను ఓవర్కమ్ చేసుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి అంటే మనకు బలం, ధైర్యం, బలం మనకు అవసరం అనమాట. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనల్ని తప్పకుండా బలపరుస్తాడు. దేవుడు తప్పకుండా ప్రియులారా మనలో బలపరుస్తాడు. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని పిలిచామన్నమాట. దేవుడు మనల్ని పిలిచాం. కాబట్టి మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కనాన్ వైపు నడిపించిన ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి కనాన్ వైపు నడిపించినప్పుడు మోషే నాయకత్వంలో నడిపించారు. అయినప్పుడు కూడా యెహోషువ గ్రంథం ప్రియులారా మొదటి అధ్యాయం ప్రియులారా 9వ వచనం మనం చూసినట్లయితే యెహోషువతో దేవుడు చెప్తున్న ఒక మాట ఉంది, నిబరము కలిగి నీవు ధైర్యముగా నుండుము. నీవు ఎక్కడైతే వెళుతున్నారో నేను కూడా వస్తామని దేవుడు వాగ్దానం చేశారనమాట, దేవుడు చెప్పారనమాట. నీవు నిబ్బరం కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం నిబ్బరం కలిగి ఉండాలి, అంటే ధైర్యం కలిగిన వారు ఉండాలి, భయపడవద్దనమాట. దేవుడు చెప్పారు, భయపడకము, దిగలపడకము, నేను తోడు ఉండాను, సహాయం చేస్తాం, బలం ఇస్తాం, సహాయం చేస్తాం, బలం ఇస్తాం. కాబట్టి కొన్నిసారి మనకు సహాయం చేసిన కొందరు మన నుండి దూరం అవుతున్నప్పుడు మనకు బాధ వస్తాను. ఇప్పుడు జీవగల దేవుడు చెప్పారు, నేను మీకు సహాయం చేస్తాను. కాబట్టి ఈ వాక్యం ఏంటన్నప్పుడు ఇలా దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు, తప్పకుండా దేవుడు బలపరుస్తాడు. అధికమైన బలం కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మన దేవుడు బలవంతుడు. ఇప్పుడు మన దేవుని కంటే ఇంకా బలం కలిగిన వారు ఎవరు లేదనమాట. కాబట్టి బలవంతుడన్న దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట. బలవంతుడన్న దేవుడు, శక్తివంతుడన్న దేవుడు. కాబట్టి అది దేవుడు ప్రియులారా మనల్ని బలపరిచి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి శత్రువుల కంటే మించిన దేవుడు, అంటే అధికమైన దేవుడు బలం ఇస్తాడు అనమాట శత్రువుల కంటే. అందుకొరకు బైబిల్లో రాయబడింది, లూకా సువార్త 10:19 రాయబడింది,
పాంబులను తేళ్లను శత్రు బలం అందటి మీద తొక్కడానికి దేవుడు మనకు అధికారం అనుగ్రహించను. ఏది మనకి ఎంత మాత్రము హాని చేయలేదు. కాబట్టి బలవంతులైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాస చేసుకొని మనల్ని బలపరిచి అన్నదిన్న ప్రియులార మనల్ని ముందుకు నడిపిస్తున్నాం. కాబట్టి క్రిస్తువును కలిగిన మనం ప్రియులార అర్థం చేసుకోవాలి. బలవంతులైన దేవుని కలిగి ఉన్నామని. ఇప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆత్మ బలపరుస్తాడు, ప్రాణం శరీరం అంతా దేవుడు బలపరుస్తాడు. కాబట్టి మనకు బలం అవసరం అనమాట. బైబిల్లో రాయబడింది ఓన్లీ బి స్ట్రాంగ్ అండ్ గుడ్ కరేజ్ అనే రాయబడింది. అంటే దేవుడు మనల్ని స్ట్రాంగ్ చేస్తాడనమాట. దేవుడు తన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని స్ట్రాంగ్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనను అధికమైన బలం అనుగ్రహిస్తాడు అనమాట. మన ఆత్మను దేవుడు అధికమైన బలం, దేవుడు మనకు అధికమైన బలం అవసరం అనమాట. ఎందుకంటే కొత్త సవాల్స్, కొత్త సమస్యలు మనకు వస్తున్నాయి అనమాట. కాబట్టి అన్నిటిని ఓవర్కమ్ చేస్తుంటూ జీవం కలిగిన దేవుడు ప్రియులకు తప్పకుండా అధిక బలం ఇస్తాడు. కాబట్టి మనం ధైర్యంతో ముందుకోవాలి. భయపడవద్దు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పారు భయపడవద్దు అని చెప్పారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇశ్రాయేలు ప్రజలు బేగు చూడడానికి 12 మందిని ప్రియులను పంపించిన తర్వాత, 12 మందిని దేవుడు పంపించిన తర్వాత 10 మంది బ్యాడ్ న్యూస్ తీసుకొని వస్తారనమాట. 2 మాత్రం మంచి న్యూస్ తీసుకొని వస్తారు. 10 మంది ప్రియులర మంచి న్యూస్ తీసుకొని రాలేదు. బ్యాడ్ న్యూస్ అంటే శత్రువు చాలా గొప్పవాడు, బలవంతుడు, మనకు అసాధ్యం, దాన్ని ఓవర్కమ్ చేయడం అసాధ్యం, అలాంటి నెగిటివ్ బ్యాడ్ మెసేజ్ తీసుకొని వచ్చామన్నమాట. కానీ 2 మాత్రం జీవం కలిగిన దేవునితో చాలా కలిసి బ్రతికిన కాలేబు కానీ యెహోషువ కానీ వారు ప్రియులారా మనం చూసినట్లయితే మన దేవుడు వలన, యెహోవా జీవం కలిగిన దేవుడు వలన మనకు జయం సాధ్యమని చెప్పారనమాట. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా యేసుక్రీస్తు అంటే స్వార్థ రక్షణ పొందిన మన ఒక మాటలు ఎలా ఉంది? ఇప్పుడు ఆ 10 మంది బ్యాడ్ న్యూస్ చెప్పినట్టు మనం చెప్తున్నారా? లేదంటే ఆ 2 దేవుని వలన సాధ్యం, సమస్యలు ఓవర్కమ్ చేసుకొని బ్రతకడం సాధ్యమని మనం చెప్తున్నారా? లేదంటే ఈ సమస్యలు చాలా పెద్దదని మనం చెప్తున్నారా? ఎలా ఉంది మన పరిస్థితి? లేదు. కాబట్టి ప్రియులారా మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రియులారా మనం దేవునికి స్తోత్రం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం శత్రువును పెద్దగా మనం చూడవద్దు అనమాట. పెద్దగా సమస్యలు పరిస్థితులు చాలా పెద్దగా మనం మాట్లాడి మనం క్రియేట్ చేయవద్దు. దాని కొరకు దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడు మనల్ని పిలిచాడు. మనల్ని పిలిచిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మనం చెప్పాలి. ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత బలం కలిగిన దేవుడు అని ప్రియులారా మనం చెప్పాలి అనమాట. దేవునికి స్తోత్రం. మనల్ని పిలిచిన దేవుడు గొప్పవాడు అని మనం పాటలు పాడుతున్న కొద్ది ప్రియులారా మనం ఆ గొప్ప దేవుడే మనలో ఉన్నాడనమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వలన గొప్ప దేవుడు, పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో నివాసిస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ప్రియులారా మన తోడు ఉన్న దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి 2 వ్యక్తులు ప్రియులారా కాలేబు యెహోషువ ప్రియులారా మనం చూసినట్టే ఐగుప్తు నుండి ప్రయాణం చేసినప్పుడు దాదాపు లక్షలు ప్రజలు ప్రయాణం చేశారు. కానీ వాగ్దాత దేశం లేదంటే కనాన్ దేశంలో 2 మాత్రం ప్రియులారా అడుగు పెట్టామన్నమాట. అడుగు పెట్టామన్నమాట. మిగిలిన వారందరూ దారి మందులో వారు అడుగు పెట్టలేదన్నమాట. ఎందుకంటే అవిశ్వాసం, సనగడం, గుడగడం, తిరుగుబాటు స్వభావం బట్టి. కాబట్టి ప్రియుల దయచేసి మనం కూడా కనాన్ వైపు వెళుతున్నాం అనమాట. అంటే స్వర్గీయ కనాన్ వైపు వెళుతున్నాం. స్వర్గీయ కనాన్ వైపు, పరలోకం వైపు దేవుడు మనం నడిపిస్తున్నాం, మనల్ని ముందుకు తీసుకుని వెళుతున్నాం. ఇప్పుడు ఈ ప్రయాణంలో ఎంతమంది యేసుక్రీస్తు రాకడలో ఎత్తపడతారు, ఎంతమంది పరలోకంలో వెళుతారు? దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవునిలో ఆధారపడి ముందుకు వెళదాం. దేవుడు తప్పకుండా మనల్ని బలపరిచి మనం కనాన్ ప్రాంతానికి తప్పకుండా అంటే దేవుడు ఐగుప్తు దేశం నుండి కనాన్ వైపు ఇశ్రాయేలు ప్రజల్లో నడిపించి దానిలో 2 వాళ్ళు ప్రవేశించామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు కూడా ఇప్పుడు మనకు అధిక బలం దేవుడు అనుగ్రహిస్తున్నాక, అధిక బలం ఆత్మలో దేవుడు అనుగ్రహిస్తున్నాక ఇంకొక విషయం ప్రియులారా మనం చూసినట్లయితే మన లోపలే ఫైటింగ్ జరుగుతుంది, మనలోనే ఫైటింగ్ జరుగుతుంది. ఇప్పుడు బయట కంటే ప్రియులారా మనం చాలాసారి మన బయట ఉన్న విషయం కొరకు ప్రార్థన చేస్తున్నారు. తప్పకుండా ప్రార్థన చేయాలి, మన బాధ్యత. కానీ లోపల కూడా లోపలే అంటే రక్షణ పొందిన ప్రియులారా కొందరును వారి సొంత ప్రాణం నడిపిస్తుంది అనమాట. కొందరును పరిశుద్ధాత్మ తోడు నడిపిస్తున్నారు. మరి మన పరిస్థితి ఎలా ఉంది?
కాబట్టి మనం ఆత్మ ఎంతగా బలపరచబడుతున్న కొద్దీ మనం ఆత్మ మనల్ని నడిపిస్తాడు. కానీ మన ప్రాణం ఆత్మ కంటే బలంగా ఉండే ప్రాణం మనల్ని నడిపిస్తారు. లేదు కాబట్టి రెండు ఫైటింగ్ జరుగుతుంది. ప్రాణం ఏం చెప్తుంది? నేను యజమానుడుగా నేను నిన్ను పరిపాలన చేస్తామని ప్రాణం చెప్తారు. కానీ ఆత్మ ఏం చెప్తుంది? కొత్తగా జన్మించిన మన ఆత్మ చెప్తుంది నేను మిమ్మల్ని నడిపిస్తామని. అది ఆమె కొత్తగా జన్మించిన మన ఆత్మ చెప్తారనమాట. కాబట్టి ఇప్పుడు మనల్ని ఈ వాక్యం విన్న ప్రియులారా, మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారు? మన ప్రాణం బలంగా ఉందా, లేదంటే మన ఆత్మ బలంగా ఉందా? ఒకవేళ మీ ప్రాణం మీ ఆత్మ కంటే ఎక్కువ బలంగా ఉండే మీరు దేవుని చిత్తం పూర్తిగా చేయలేదు. చిత్తం చేయాలని కోరిక ఉన్నా సరే చేయలేదు. ఎందుకంటే ఆత్మ కంటే ప్రాణం ఎక్కువ బలం ఉంది కాబట్టి ప్రాణానికి శరీరం లోబడుతుంది అనమాట. ఆత్మ బలహీనపరచబడుతుంది. కానీ ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే, కాబట్టి మనం అర్థం చేసుకోవాలి దేవుని చిత్తం ఏంటిది? ప్రాణం యజమానుడు ఉండడం కాదు దేవుని చిత్తం. ఇప్పుడు దేవుని ఒక ఇటర్నల్ ప్లాన్ లో, నిత్య సంకల్పంలో ప్రియులారా, మనం ఆత్మ యజమానుడిగా ఉండడమే దేవునికి చిత్తం. మీ ఆత్మ కొత్తగా జన్మించిన మన ఆత్మ యజమానుడు ఉండాలి. కొత్తగా జన్మించిన ఆత్మ యజమానుడుగా ఉండాలి. యజమానుడు అంటే ఆత్మ చెప్పినట్టు ప్రాణం లోపడాలి. హల్లెలూయా. తర్వాత శరీరం దాన్ని వెంబడిస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఎలాగ ఉంది మన పరిస్థితి? దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మన ఆత్మ బలపరచుకోవాలి. కాబట్టి ప్రార్థన ఎక్కువ చేసుకోవాలి, వాక్యాలు ఎక్కువ బోధించుకోవాలి. అలాగే మనం ఆత్మను బలపరచుకోవాలి, ఇన్నర్ మ్యాన్. ఇప్పుడు ఆదికాండంలో ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే, పాపం చేయకముందు ఆత్మ యజమానులుగా ఉన్నామన్నమాట, ప్రాణం కాదు. కానీ ఎప్పుడైతే ఆ చెట్టు ఫలం తిన్నారో, మంచి చెట్టు అంటే తెలివినిచ్చు చెట్టు వృక్షఫలం అది తిన్నప్పుడు ఈ ప్రాణం ఇంక్రీస్ అయింది అనమాట, ప్రాణం. కాబట్టి దేవుని చిత్తం ఏంటిది? తర్వాత దేవుడు చేశారు, సువార్త ద్వారా రక్షణ పొందిన మనం ఆత్మ మరలా జీవం ఇచ్చామన్నమాట. ఇప్పుడు పండు తిన్నప్పుడు ఆదికాండంలో మనం చూస్తున్నాము, పాపం చేసినప్పుడు అది బలహీనపరచబడింది. ఆత్మ నుండి దేవుని నుండి కనెక్షన్ తొలగిపోయింది అనమాట. ఇప్పుడు ఆత్మ నిద్రించినట్టు, లేదంటే అది పని చేయకుండా అయిపోయింది అనమాట. కానీ సువార్త రక్షణ ఉందన్నప్పుడు మరలా ఈ ఆత్మకు జీవం ఇచ్చింది అనమాట. ఎందుకంటే దేవుడు దిగి వచ్చి దానికి నిత్య జీవన్ లేదంటే రక్షణ అనుగ్రహించింది మన ఆత్మకు. అలాగే ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మనం ఎలాగ బ్రతకాలి? ఇన్నర్ మ్యాన్ లేదంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ఇన్నర్ మ్యాన్ దేవుడు బలపరుస్తాడు. ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి. ఇన్నర్ మ్యాన్ ప్రియులారా, మనం ఎగ్జాంపుల్ మనం చెప్పినట్లయితే, మనం శరీరం ప్రియులారా మనం చూసినట్లయితే ఎంత ఆహారం తిన్నా కానీ ఒక లిమిట్ ఉంది, దానికంటే ఎదగలేదు. కానీ మన ఇన్నర్ మ్యాన్ ప్రియులారా, మనం అది వాక్యాలు భవిస్తున్న కొలది, ప్రార్థన చేస్తున్న కొలది అది బలపరచబడుతుంది అనమాట. బలపరచబడి అది చాలా దూరంలో కూడా అది దాని ఎఫెక్ట్ పనిచేస్తుంది అనమాట. హల్లెలూయా. అది ఎంత అయినా సరే అది ఎదుగుతుంది అనమాట, ఇన్నర్ మ్యాన్ మన ఆత్మ. కాబట్టి అందుకొరకు ఆత్మ మనిషి బలపరచబడుతున్నప్పుడు దేవుని శక్తి మన నుండి రిలీజ్ అవుతుంది అనమాట. దేవుని సన్నిధి తప్పకుండా రిలీజ్ అవుతుంది. లేటుగా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఈ కాలంలో అధికంగా వాక్యం పొంచుకోవాలి, ప్రార్థన చేయాలి, విసిగిపోవద్దు. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉంది? మన ప్రార్థన ఏమో రాష్ట్రం, దేశాల కొరకు ప్రార్థన చేస్తారు, అంతా బయట విషయాలు. ఓకే, మంచిది, తప్పు కాదు. కానీ మన ప్రార్థన చేయాలి, దేవా నా ఇన్నర్ మ్యాన్, నా అందరి పురుషుడు బలపరచమని మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, కోరుతున్నారు. అలాగే ఎంతమంది అల్లెలు దేవా నా ఆత్మ మనిషి అధికంగా బలపరచము. ఇప్పుడు ఆత్మ మనిషి ఇప్పుడు ఇలా అధికంగా బలపరచబడాలి. ఇప్పుడు ఆత్మ మనిషి బలపరచబడుతున్నప్పుడు ప్రాణం తప్పకుండా లోబడుతుంది అనమాట. ఇంకొక వాక్యం కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఒక వాక్యం యోహాను సువార్త 15:1 రాయబడింది. దేవుడు వ్యవసాయకుడు, తండ్రి దేవుడు వ్యవసాయకుడు. యేసుక్రీస్తు చెప్పారు, తండ్రి దేవుడు వ్యవసాయకుడు, నేను ద్రాక్షావల్లి, తండ్రి దేవుడు వ్యవసాయకుడు అని చెప్పారు. కాబట్టి తండ్రి దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తును మన కొరకు అభయపెట్టామన్నమాట. అంటే విత్తనం, యేసుక్రీస్తును విత్తనంగా పెట్టామన్నమాట. కాబట్టి 55 యెషయా గ్రంథం 53:10 రాయబడింది, యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టారు. అంటే సాక్రిఫైస్ అయింది అనమాట. మరణించామన్నమాట, సాక్రిఫైస్. కాబట్టి ఆ మరణం ద్వారా, సాక్రిఫైస్ ద్వారా, కాబట్టి యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు, మరణించినప్పుడు, ఆ సమయంలో సిలువలో వేలాడిన సమయంలో యేసుక్రీస్తు నిన్ను చూసామన్నమాట. యెషయా గ్రంథం 53:10 రాయబడింది, యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడే మనల్ని చూసామన్నమాట. కానీ తండ్రి దేవుడు వ్యవసాయకుడు,
కానీ తండ్రిని దేవుడు దానికి మునుపు అంటే జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని చూసామన్నమాట. తండ్రి అయిన దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తునందు నన్ను నెనుకున్నామన్నమాట. కాబట్టి తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని ఇచ్చేసాం. దేని కొరకు? నిన్ను లేదంటే మనల్ని సంపాదించుకోవడానికి కొరకు, మనల్ని రక్షించుకోవడానికి కొరకు, మనల్ని జీవం గల దేవునితో ఉన్న ఆ సహవాసంలోనికి మనల్ని తీసుకొని రావడానికి కొరకు తండ్రిని దేవుడు తన ప్రాణం పెట్టామన్నమాట. అంటే తండ్రిని దేవుడు తన ప్రియ కుమారుని ఇచ్చామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టి మనల్ని కొన్నాం, అంటే సాక్రిఫైస్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, సాక్రిఫైస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం సెల్ఫిష్ నుండి బయటపడాలి. అంటే మనం పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మన ఇన్నర్ మైండ్ బలపరచబడుతున్నప్పుడు సెల్ఫిష్ నుండి బయటపడుతుంది, స్వార్థ ఆలోచన నుండి బయటపడుతుంది. ఇన్నర్ మైండ్ ఎంతగా బలపరచబడుతున్నా కొలది అంతగా దేవుని చిత్తానుసారంగా త్యాగపూర్వంగా, అంటే దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతుంది అనమాట. త్యాగపూర్వంగా బ్రతుకుతుంది అనమాట. దేవుని ప్రేమతో నింపబడి బ్రతుకుతుంది అనమాట. మనం సెల్ఫిష్ పక్కపోతుంది అనమాట. ఎందుకంటే ఈ సెల్ఫిష్ అంటే ఓల్డ్ సెల్ఫ్ ఉండే ప్రియులారా మనం అధికంగా ఫలించలేదన్నమాట. అధికంగా ఫలించలే. ఇప్పుడు దేవుని చిత్తం మనం అధికంగా ఫలించాలి ఈ కాలంలో. కాబట్టి యోహాను సువార్త 15:8 రాయబడింది, మీరు అధికంగా ఫలించాలి, అప్పుడు తండ్రికి మహిమ వస్తుంది అనమాట. కాబట్టి మనందరం అధికంగా ఫలించాలి, అధికంగా ఫలించాలి. ఎంతమంది కోరుతున్నారమ్మా అధికంగా ఫలించాలి? అప్పుడు యేసుక్రీస్తు ఒక ఉపమ చెప్పామన్నమాట. ఒక వ్యక్తి, ఒక ఫార్మర్ విత్తనాలు వేసుకొని వెళ్ళామన్నమాట. వెళుతున్నప్పుడు కొన్ని దారి పక్కన పడాము. మేము ప్రయాణంలో కొన్ని ఆ రోడ్ మీద పడామన్నమాట. కొన్ని మనం చూసినదే రాతి నెలలో పడాము, కొన్ని ముళ్ళ పోదలు పడాము, కొన్ని మంచి నెలలో పడినమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే రోడ్ మీద పడినది లేదంటే దారి పక్కన పడినది మనం చూస్తున్నాము. పశువులు వచ్చి అది ఎత్తుకొని పోయింది అనమాట. అది ఏంటిదని శిష్యులు అడిగినప్పుడు యేసుక్రీస్తు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటిదని. అంటే సాతాను వచ్చి కొందరి హృదయం నుండి వాక్యం ఎత్తుకొని పోతున్నా అనమాట. స్తోత్రం. అంటే వాక్యం మనం వినాలి, పరిశుద్ధాత్మ వలన వినాలి, ధ్యానించాలి. వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడాలి. అంటే మన ఆత్మలో జీవము ఆత్మలాగా మార్చబడాలి. వాక్య రెవల్యూషన్ మనం పొందాలి. లేదంటే సాతాన్ వచ్చి ఎత్తుకొని పోవడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. మన హృదయం నుండి, అక్కడ రాయబడింది హృదయం నుండి ఎత్తుకొని పోతాయని రాయబడింది. కాబట్టి మనం వింటున్న వాక్యాలు, ప్రార్థన పూర్వంగా చదువుతున్న వాక్యాలు యేసునామములో మనందరిలో అధికంగా జీవము ఆత్మలాగా మార్చబడిన. కాబట్టి మనం ఆత్మలో వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడి ఉంటే ఇన్నర్ మ్యాన్ యేసునామములో అధికంగా బలపరచబడుతుంది అనమాట. ఇన్నర్ మ్యాన్ అధికంగా బలపరచబడుతున్నప్పుడు దేవుని శక్తి మన ఆత్మ నుండి మన ప్రాణం ద్వారా బయటకు రిలీజ్ అవుతుంది అనమాట. దేవుని శక్తి, ఆ దేవుని శక్తి మన నుండి రిలీజ్ అవుతున్నప్పుడు ఒకవేళ ఏదైనా దురాత్మల చేత ఇబ్బంది పడుతున్న వ్యక్తులు మన దగ్గరే ఉంటే వారికి విడుదల వస్తాయి. వారిలో ఉన్న దెయ్యాలు కదులుతాయి అనమాట, కదులుతాయి. ఎందుకంటే దేవుని శక్తి పరిశుద్ధాత్మ వలన మన నుండి మానిఫెస్ట్ అవుతాయి అనమాట, మానిఫెస్ట్ అవుతాయి. కాబట్టి దేవుని చిత్తం ఏంటది? ప్రతి ఒక్క విశ్వాసులు కూడా, ప్రతి ఒక్క రక్షణ పొందిన బిడ్డలు కూడా ప్రార్థన ఎడతేయకుండా, విసుగకుండా, పట్టుదలతో ప్రార్థన పూర్వక వాక్యాలు బోధించినప్పుడు, ఆరాధించినప్పుడు, ఆత్మలో సత్యమైన ప్రభువుని ఆరాధించినప్పుడు ఇన్నర్ మ్యాన్ బలపరచబడితే దేవుని శక్తి ప్రాణం ద్వారా బయటకు రిలీజ్ అవుతాయి అనమాట. దేవుని చిత్తం అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? వాక్యం తిన్నప్పుడు అది ఆత్మలో జీవమాత్మలాగా మార్చబడాలి. ఇంకా 2 యేసుక్రీస్తు చెప్పారు ఉపమలో. ఇంకా 2వ భాగం ప్రియులరా, కొన్ని విత్తనాలు రాయి మీద పడామన్నమాట. మట్టి రాయి అంతా కలిసి ఉన్నాం. కాబట్టి అది పడాము, వెంటనే పైకి వచ్చింది అనమాట. వెంటనే పైకి వచ్చింది. సూర్యుడు ఉదయించినప్పుడు ఆ వెలుగు తాకి ప్రియులరా మనం చూసినట్లయితే అది మాడిపోయినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ఏం చెప్పారు? వాక్యం వినాలి, చదవాలి, కానీ వాక్యంలో పరిశుద్ధాత్మ వలన వాక్యం మన ఆత్మలోనికి లోతుగా వెళ్ళాలి అనమాట. వాక్యంలో మనం లోతుగా వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుడు లోతుగా నడిపిస్తాడు. కాబట్టి వాక్యంలో మనం ఎంతగా లోతుండే అంతగా ప్రియులారా మనం బలపరచబడుతుంది అనమాట. ఇన్నర్ మ్యాన్ అంతగా బలపరచబడుతుంది. అప్పుడు ఒక చెట్టు మనం చూసినట్లయితే, వేప చెట్టు కానీ, మామిడి చెట్టు కానీ ప్రియులారా మనం చూసినట్లయితే దాని వేర్లు ఎంతగా లోతుండే ఆ చెట్టు అంత గాలి కానీ, తుఫాన్ కానీ ఏది వచ్చినా అది గట్టిగా నిలబడుతుంది అనమాట, పడలేదు. ఎందుకంటే ఆ వేర్లు చాలా లోతుగా వెళ్ళిపోయాయి అనమాట. చాలా వేర్లు ఉండొచ్చు, లోతుగా కూడా వెళ్ళినప్పుడు అది గట్టిగా నిలబడతాయి. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమలో, వాక్యములో
మన లోతున్న అనుభవం పరిశుద్ధాత్మతోడు మనకు అనుగ్రహించినాక అప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు నిమిత్తం నిందలు గాని అపమానాలు గాని శ్రమలు గాని వచ్చిన మీరు విశ్వాసములో మీరు తగ్గిపోలేదన్నమాట. వెనకకు వెళ్ళలేదన్నమాట. కొందరు మనం చూస్తున్నాము, చిన్న శ్రమ వచ్చిన చాలు వెంటనే విశ్వాసం నుండి వెళ్తారు. చిన్న సమస్యలు కొందరు చర్చకు రాలేని వారు కూడా ఉన్నారు. కారణం ఏంటిది? వారు వాక్యములో లోతులేదు. అని వాక్యములు లోతున్న వ్యక్తి తుఫాన్ గాని గాలి గాని వరద గాని ఏది వచ్చినా సరే వారు నిలబడతారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లోతున్న వాక్యం లోతుగా ఉన్నామన్నాడు. కాబట్టి డీప్ రూట్ వాక్యంలో మనం డీప్ రూట్ గా ఉండాలి అన్నమాట. డీప్ రూట్ గా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు అది ప్రియులను కోరుతుంది. వాక్యంలో మనం లోతుగా ఉండాలి. దేవుడు కోరుతుంది. కాబట్టి మీరు పరిశుద్ధాత్మతో సహకరించాలి. అప్పుడు దేవుడు వాక్యములు లోతైన అనుభవంలోనికి నడిపిస్తారు. అప్పుడు మీరు కదలిపోలేదు. కాబట్టి చాలా మంది మనం చూస్తున్నది కదిలిపోతున్నారు, కొందరు పడుతున్నారు. కానీ వాక్యములు లోతున్న వ్యక్తులు పడిపోలేదు. వారు బలవంతులుగా నిలబడుతుంది. శత్రువును ఓవర్కమ్ చేస్తాడు. సాతాను తంత్రాలను ఈజీగా ఓవర్కమ్ జయిస్తారనమాట. ఇంకా ఒక ఉపమాలో ఇంకా ఒక భాగం ముళ్ళు పోదల్లో పడేయమన్నమాట. అంటే లోక ఆశలు, డబ్బు పిచ్చు, ఆస్తి పిచ్చు, అధికార పిచ్చు కొందరు దాంతో మనసులో పడి ఉండే, మనసులో వచ్చి ఉండే వాక్యం ఫలించలేదన్నమాట. వాక్యాన్ని అణచివేస్తని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. వాక్యాన్ని అణచివేస్తే అనమాట. మనలు పడుతున్న వాక్యాలు అది ఫలించకుండా అవుతాయి అనమాట. అందుకొరగా ప్రియులారా, మన హృదయం వాక్యం బైబిల్ నేర్పిస్తుంది, మనం కాపాడుకోవాలి. లోక ఆశలు ఎక్కువ పెట్టవద్దు అనమాట. డబ్బు మనకు అవసరం, ఆస్తి మనకు అవసరం, ఇల్లు అంతా అవసరం. కానీ ప్రార్థన చేయాలి, మన బాధ్యత మనం చేయాలి. దేవుడు తప్పకుండా ఇస్తాడు, అది చాలు. కానీ ఎక్కువ దాని మీదే మనసు పెట్టవద్దు అనమాట. ఎక్కువ డబ్బు అని ఆలోచన చేసుకోనద్దు. ఉన్నదిలో మనం తృప్తిగా బ్రతకడానికి వరకు మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన దానిలో మనం తృప్తిగా ఉండాలి అనమాట. కాబట్టి అలాగుండే ప్రియులరా మనం ఫలిస్తుంది. కాబట్టి మంచి నెలలో ప్రియులరా వాక్యం పడినప్పుడు, విత్తనాలు పడినప్పుడు అది యేసుక్రీస్తు చెప్పారు. కొన్ని నెలల్లో మనం చూసిన 30, ఇంకా 60, ఇంకా 100. కాబట్టి మనలో పడుతున్న వాక్యం ఎంతగా అది ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. యేసునామములో మనందరిలో 100 ఫలించినాక యేసునామములో. కాబట్టి మనం ప్రియులరా పరిశుద్ధాత్మ వలన వాక్యం పోల్చుకోవాలి. కాబట్టి ఇన్నర్ మ్యాన్ బలపరచబడతాయి అనమాట. కాబట్టి మనం ఆత్మవరాలు బయటకు రిలీజ్ అవుతాయి. ఇంకా ఒకవేళ మీ ప్రాణములో ఏదైనా సమస్యలు ఉన్నా సరే దేవుడు ఆ సమస్యలు తీసివేస్తాడు. ఇంకా ఒకవేళ ప్రియులరా మనం ప్రాణంలో ఒకవేళ గాయపరచబడిన స్థాయిలో గాయపరచబడిన స్థాయిలో ఉన్నారేమో, కానీ దేవుడు ఆ గాయాన్ని కూడా ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రాణం, మన ఆత్మలో ఉన్న జీవదల నదులు లేదా దేవుని శక్తి బయటకు రావడానికి కొన్నిసారి ఆటంకంగా ఉంటే దేవుడు తప్పకుండా దాన్ని నల్గొట్టుతాడు అనమాట. దేని కొరకంటే మన ఆత్మలో ఉన్నది బయటకు రావాలి. స్తోత్రం. హల్లెలూయా. అందుకొరకు కొన్ని గాయాలు మనకు అప్పుడు చాలా నొప్పిగా, ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ దేవుడు అదే గాయాన్ని అనేకులకు దీవెనకరంగా మార్చాడు. అంటే అనేకులు స్వస్థపరిచే వ్యక్తిగా దేవుడు అభిషేకించి బలపరిచి పరిశుద్ధాత్మ నది మనం ఆత్మ నుండి ప్రవేశించినట్టు దేవుడు మనల్ని వాడతారనమాట. హల్లెలూయా. కాబట్టి మీ ప్రాణంలో కొన్ని గాయాలు వచ్చి ఉండవచ్చేమో, కానీ అదే గాయం కూడా దేవుడు స్వస్థపరిచి ప్రియులరా పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి బయటకు ప్రవహించినట్టు జీవం కలిగిన దేవుడు కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ఏదైనప్పుడు కూడా లోపల ఉన్న దేవుని శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణం ద్వారా బయటకు రిలీజ్ అవ్వాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి ప్రియులరా మనం చూస్తున్నాము ఆదికాండము ప్రియులరా 39 అధ్యాయము చివరి భాగంలో మనం చూసినట్లయితే యోసేపు చెరసాలలో ఉన్నాయన్నమాట. ఫిజికల్ గా బంధించబడిన స్థాయిలో ఉన్నామన్నమాట. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే ఆత్మీయంగా ఈ యోసేపు బంధించబడిన స్థాయిలో లేదనమాట. ఆత్మీయంగా యోసేపు ప్రియులరా బంధించబడిన స్థాయిలో లేదు. కాబట్టి మనం చూస్తున్నది చాలా మంది ఫిజికల్ గా బంధించబడాలి అని కాదు, కానీ చాలా మంది ఫిజికల్ గా మంచి ఫ్రీడమ్ గా వారు బ్రతుకుతున్నారేమో, కానీ అయినప్పుడు కూడా ఆత్మీయంగా బంధించబడిన స్థాయిలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆత్మీయంగా బంధించబడిన స్థాయిలో ఉన్నవారు స్పిరిచువల్ గా సహాయం చేయలేదన్నమాట. ఇప్పుడు దేవుని యొక్క చిత్తమైనది మనం ఆత్మీయంగా బంధించబడవద్దు.
ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే యోసేపుకు జీవితం మనం చూసినట్లయితే ఆత్మీయంగా బంధించబడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే తన సొంత సహోదరులే వారిను చంపడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. సొంత సహోదరులు అమ్మేశారు. మీన్ ఇంకా పోతిఫర్ ఇంటిలో వెళ్ళినప్పుడు కూడా మనం చూస్తున్నాము, చేయలేని తప్పు తన మీద మోపుతుంది అనమాట. ఒకవేళ మన జీవితంలో అయితే ఎలా ఉంది? ఎవరైనా మనల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు, అవమానపరిచినప్పుడు, చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు, మనలు అమ్మడానికి ప్రయత్నం చేసినప్పుడు, లేదంటే మనం చేయలేని విషయాలు మనకు వ్యతిరేకంగా ప్రచారం చేసినప్పుడు మన మనసు ఎలా అవుతుంది? మనం చేయలేని విషయాలు మన గురించి చెప్తున్నప్పుడు మనం చాలాసారి కోపంతో మాట్లాడతారేమో, గట్టిగా మాట్లాడతారేమో, అరుచుకొని మాట్లాడతారేమో, లేదంటే కోపం మనసులో పెట్టుకొని బ్రతారేమో. కానీ మనం చూసినట్లయితే యోసేపు ప్రియులరా తన హృదయంలో కోపం కానీ, పగ కానీ, చేదు, దేవునితో సంబంధం కలిగిన కాబట్టి, సహవాసం ఉన్న కాబట్టి కోపం కానీ, పగ కానీ, చేదు స్పిరిట్ తన ప్రాణంలో ప్రభావం చేయలేదన్నమాట. తన ప్రాణంలో ప్రభావం చేయలేదు. ఒకవేళ కోపం, పగ, చేదు స్పిరిట్ తన ప్రాణంలో ప్రభావం చేసి ఉండే స్పిరిచువల్ గా బంధించబడుతుంది. యోసేపు చెరసాల్లో ఉన్న 2 గైదేలు కళలు చూసాము, దానికి భావం చెప్పడానికి వీల్లేదనమాట. కానీ యోసేపు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, క్షమించాము. ఇప్పుడు ఈ పరలోక తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాతో మీతో క్షమించినట్టు ప్రియులారా మీరు నేను క్షమించుకోవాలి. తప్పకుండా క్షమించుకోవాలి. మీతో క్షమించుకోవాలి, ఇద్దరితో క్షమించుకోవాలి. మీ భర్తతో, మీ భార్యతో, పిల్లలతో, తల్లిదండ్రులతో, మీ పాస్టర్తో, ఇంకా మీ పాస్టమ్మతో, ఇంకా విశ్వాసులతో, ఇంకా మీ తమ్ముడు కావచ్చు, అన్నయ్య కావచ్చు, బ్రదర్ కావచ్చు, మామయ్య కావచ్చు, అత్తమ్మ కావచ్చు, కోడలు కావచ్చు, ఎవరైనా ఫ్రెండ్ కావచ్చు. మనం ఏం చేసుకోవాలి? క్షమించుకోవాలి. అంతే. క్షమించలేదు ఉండే ప్రియులరా బంధించబడతాయి. సోదరు, ఇప్పుడు క్షమించలేని మనసుని బట్టి చాలా మంది ఆత్మీయంగా బంధించబడిన స్థాయిలో ఉన్నామన్నమాట. ఫిజికల్ గా వారి బోండేజీలు లేదేమో, కానీ ఆత్మీయంగా బంధించబడిన స్థాయిలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి ఉన్న వారు యేసుక్రీస్తు విడిపిస్తాడు. యేసుక్రీస్తు మాటలకు ప్రియులరా మనం చోటు ఇచ్చి ఉండే దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు విడిపిస్తాడు. ఎలాగ విడిపిస్తాడంటే దేవుడు ప్రాణంలో గాయాలు స్వస్థపరిస్తాడు. క్షమించే మనసు దేవుడు ఇస్తాడు. ఇప్పుడు క్షమించే మనసు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం క్షమించుకోవాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం క్షమించుకోవాలి. ప్రతినంతకాలం క్షమించుకోవాలి. కోపం మాత్రం పగ గాని, చేతి గాని పట్టవద్దు. నరగతేసి పెట్టుకు అసలు చోటు వద్దు అనమాట. చాలా డేంజర్, ఇంకా డేంజర్ అనమాట. సోదరం. కాబట్టి ప్రియులారా మనం మనం చెరసాల్లో ఉన్నప్పుడు కూడా ఆత్మీయంగా బౌండరీలు బంధకములు లేదనమాట. అందుకు గైదేగా వచ్చిన వారికి కళలు ఇంటర్ప్రిటేషన్ అంటే భావం చెప్పామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం సాతాను ఒక తంత్రం ఏంటి? ఆత్మీయంగా మనల్ని బంధించడం సాతాను ఒక తంత్రం అనమాట. ఫస్ట్ తంత్రం ప్రియులను మనం చూసినట్లయితే రక్షణ పొందకుండా ప్రయత్నం చేస్తాడు. అంటే మన పూర్తిగా సాతాను చేతిలో బంధించడం. కానీ దేవుడేమో యేసుక్రీస్తు ఏమో సువార్త దేవజనులు లేదంటే దేవజనరాలు లేదంటే దేవుని పిల్లల్ని అభిషేకించి బలపరిచి మన దగ్గరికి పంపించామన్నమాట. పంపి సువార్త వినిపించామన్నమాట. సువార్త వాక్యం పంపి దేవుడు ఏం చేస్తారు? వినిపించి పరిశుద్ధాత్మ దేవుడు మన గుండెలో, మన ఆత్మలో పనిచేసి మనను సాతాను చేయి నుండి, సాతాను రాజ్యం నుండి, చీకటి రాజ్యం నుండి, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:13 ప్రకారం చీకటి రాజ్యం నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకొని వచ్చామన్నమాట. అంటే సాతాను రాజ్యం నుండి దేవుడు బయటకు తీసుకొని వచ్చామంటే మన దేవుడు ఎంత శక్తిమంతుడని అర్థం చేసుకోవాలి. సాతానుకు బలం లేదని కాదు, సాతానుకు బలం ఉంది. లూకా సువార్త 10:19 మనం చూస్తున్నాము. శత్రు బలం అందరి మీదే, శత్రువుకు బలం ఉంది. కానీ దానికంటే మించిన బలం యేసుక్రీస్తుకు ఉన్న కాబట్టి యేసుక్రీస్తు మనల్ని చీకటి రాజ్యం నుండి బయటకు తీసుకొని వచ్చామన్నమాట. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చినట్టు, కనాన్ ప్రాంతానికి నడిపించినట్టు మనల్ని జీవగల దేవుడు ఏం చేశాడు? చీకటి నుండి బయటకు తీసుకొని వచ్చాడు. సాతాను రాజ్యం నుండి యేసుక్రీస్తు రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోనికి తీసుకొని వచ్చి దేవుని రాజ్యంలో నాటామన్నమాట. కాబట్టి దేవుని రాజ్యంలో వచ్చిన తర్వాత కూడా సాతాను ఏం చేస్తున్నాడు? మనల్ని ఆత్మీయంగా బంధించాలని ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఎలాగంటే మిస్అండర్స్టాండింగ్ కానీ, సోతరం మన హృదయంలో కోపం గాని, పగ గాని, చేదు గాని, అనేకత గాని, అసూయ గాని, దురాశ గాని, ఫియర్ గాని, దుఃఖం గాని, టెన్షన్ గాని మన హృదయంలో పెట్టి మనల్ని మన హృదయం
దెయ్యాలు ప్రభావం చేయాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీ హృదయం ఎవరి చేతుల్లో ఉంది? ఇప్పుడు మీ మనసు ఎవరి చేతుల్లో ఉంది? మీ మనసు ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో ఉందా? లేదంటే ఎవరు ప్రభావం చేస్తుంది? దేవుడు ప్రభావం చేస్తున్నారా? ఎవరు ప్రభావం చేస్తుంది? చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన హృదయం ఎవరు ప్రభావం చేస్తుందో వారు వాళ్ళని నడిపిస్తారు. ఒకవేళ దేవుడు మన హృదయాన్ని ప్రభావం చేసినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తారు. ఒకవేళ ఈవిల్ స్పిరిట్ మన హృదయాన్ని ప్రభావం చేసినప్పుడు ఈవిల్ స్పిరిట్ నడిపిస్తారు. అంతే, దానికి ఏమాత్రం డౌట్ లేదు. అందుకొరకు బైబిల్ నడిపిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో మన హృదయం మాత్రం, మనసు మాత్రం సాతానుకు చోటు ఇవ్వద్దు. కానీ ఆ వాక్యం తెలియలేని విశ్వాసులు తెలియకుండా కొన్నిసారి సాతానుకు హృదయం ఇస్తాడు. అందుకొరకు కొన్ని సంఘములో గాని కుటుంబంలో గాని గొడవలు జరుగుతాయి. ఇక్కడ ఈవిల్ స్పిరిట్ ఒక వ్యక్తిలో ప్రవేశించి ఉంటే బైబిల్ గ్రంథం అనిపిస్తుంది ఆ వ్యక్తిను నాశనం చేయడానికి వాడుతుంది అనమాట. ఆ వ్యక్తిని నాశనం చేస్తుంది, ఇద్దరిని కూడా నాశనం చేస్తుంది. ఆ వ్యక్తిని ఈవిల్ స్పిరిట్ నాశనం చేస్తుంది, దాంతో పాటు ఆ వ్యక్తితో ఎవరెవరైతే సహవాసం చేస్తున్నారో వారినందరూ కూడా పాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ యేసుక్రీస్తు ఏం చేస్తాడు? మన హృదయంలో చోటు ఇచ్చి ఉండే మనకు మేలు చేస్తాడు, నిత్య జీవనం ఇస్తాడు, పాపక్షమాన్ని ఇస్తాడు, రక్తం ద్వారా మనకు కడిగి నీతి మందులుగా పరిశుద్ధులుగా మారుస్తాడు, మహిమలో పరిశుద్ధుల్లో పరిశుద్ధాత్మ ఫలములో వరములో ఏదైనట్టు కృప ఇస్తాడు, ప్రేమించినట్టు కృప ఇస్తాడు, క్షమించినట్టు కృప ఇస్తాడు, అదేంగా ఇద్దరులకు మేలు చేస్తున్నట్టు సహాయం చేస్తున్నట్టు దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా ఎట్టి పరిస్థితుల్లో సాతానికి మాత్రం మన హృదయం ఇవ్వద్దు, యేసుక్రీస్తుకు మనం ఇవ్వాలి. హల్లెలూయా. యేసుక్రీస్తుకు ఇచ్చి ఉండే మనకు మేలనమాట. కాబట్టి యేసుక్రీస్తుకు ప్రియులారా మన హృదయం ఇచ్చి ఉండే నిత్యమైన మేలనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు కలువరి శిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టారు, సాక్రిఫైస్ అయింది. కాబట్టి దాని వలన బెనిఫిట్ ఈ భూమిలో ఉన్నప్పుడు ఉన్న బ్రదర్ బెనిఫిట్ మాత్రం కాదు, నిత్య జీవన దర్శన పాపశం అంటే భూమిలో ఉన్నప్పుడు మాత్రం కాదు, మరణం తర్వాత కూడా, క్రీస్తు నిలిచిన తర్వాత కూడా, యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా నిత్యమైన ఆశీర్వాదం వరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టామన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం సెల్ఫ్ మనం స్వార్థ అంటే సెల్ఫిష్ ను మనం ఓవర్కమ్ చేయాలి. కాబట్టి మన ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ బలపరచబడుతున్న కొద్ది సెల్ఫిష్ ను ఓవర్కమ్ చేసే వ్యక్తిగా మార్చబడుతుంది. కాబట్టి మనం సాక్రిఫైస్. కాబట్టి ఈ రోజు మీరు సాక్రిఫైస్ చేస్తున్నారు. ఎలాగ సాక్రిఫైస్ చేస్తున్నారంటే మీరు సమయం గడుపుతున్నారు కదా, అది కూడా ఒక సాక్రిఫైస్ అన్నమాట. ఇవ్వడం సంథింగ్, హల్లెలూయా, అంటే ఖర్చు పెట్టడం, అదంతా ఒక సాక్రిఫైస్ అనమాట. కాబట్టి మీరు సమయం గడుపుతున్నాయి, అది కూడా ఒక సాక్రిఫైస్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మనం అలాగే సమయం గడిపినప్పుడు, సాక్రిఫైస్ చేసినప్పుడు దానికి తగినట్టు హార్వెస్ట్ కూడా ఉంది అనమాట, పండ ఉంది లేదంటే కోత ఉంది అనమాట. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టిన కాబట్టి, రక్తం ప్రాణం పెట్టి అంటే ప్రాణం పెట్టిన కాబట్టి సాక్రిఫైస్ జరిగిన కాబట్టి ప్రియులారా మనం చూస్తుంటే మనం ఇప్పుడు రక్షణ పొందాము. మనం అలాగే లక్షలాది కోట్లాది ప్రజలు నిత్య జీవన రక్షణ పొందాము, క్రిస్తువుని కలిగి ఉన్నాము, లక్షలాది పుళ్ళలు ఉన్నామన్నమాట. కోట్లాది పుళ్ళలు యేసుక్రీస్తు సంపాదించాం, లేదంటే క్రిస్తునందు సహోదరులు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి సాక్రిఫైస్. ఈ సాక్రిఫైస్ అంటే సిల్వలో మరణం. ప్రియులారా సాక్రిఫైస్ మనం చూస్తున్నట్లయితే మనకు నొప్పి ఎలాగా అనిపిస్తుంది, బాధ, కానీ తర్వాత ఒక మేలు ఉంది అని అర్థం చేసుకోవాలి. సాక్రిఫైస్ తర్వాత ఒక మేలు ఉంది, దేవునికి స్తోత్రం. అది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి హార్వెస్ట్ ఉంది అనమాట, కోత ఉంది లేదంటే పంట ఉంది అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా ఆత్మ మనిషి బలపరచబడుతున్నప్పుడు మనం ఈజీగా సెల్ఫిష్ స్వార్థను జయించుకొని దేవుని చిత్తానుసారంగా దేవుని అడుగజాడలో ప్రియులారా మనకు బ్రతకడానికి సాధ్యమవుతుంది అనమాట. దేవుని చిత్తానుసారంగా విత్తనాలు వేసుకొని మనం ముందుకు వెళ్ళే వ్యక్తులుగా జీవగల దేవుడు మారుస్తాడు. ప్రత్యేకంగా ప్రేమ, ప్రత్యేకంగా ఇద్దరితో క్షమించినట్టు, ఇద్దరితో మీరు క్షమించినట్టు, ఇద్దరిలో ప్రేమించినట్టు, ఇద్దరిలో గౌరవించినట్టు మనం మార్చబడతాయి అనమాట. ఇద్దరికి మేలు వేసినట్టు మార్చబడతాయి. అంత విత్తనాలు అనమాట, విత్తనాలు, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూసాము మంచి వ్యవసాయకుడు అది తండ్రి అయిన దేవుడు అనమాట. ఇప్పుడు మనల్ని కూడా ఆత్మీయ జీవితం అంటే ఒక వ్యవసాయకుడు లెక్కనమాట. అంటే మన స్పిరిచువల్ గా మనం విత్తనాలు పెడుతున్నాం అనమాట. అంటే హోలీ స్పిరిట్ స్వరం వేడి విత్తనాలు పెడుతున్నాం అనమాట. దానికి భూమిలో మేలుంది, మన ద్వారా ఇద్దరు దీవించబడతాయి, నిత్యమైన ఆశీర్వాదాలు ఉంది అనమాట. దానిలోనికి దేవుడు ప్రియులారా మనను నడిపిస్తున్నాం. దానికి చక్కని ఉదాహరణ తండ్రిన దేవుడు అనమాట. తండ్రిన దేవుడు పెట్టుబడిగా మనం చూసినట్లయితే తన ప్రియ కుమారుని ఇచ్చేస్తామన్నమాట. ఆ కుమారుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి త్యాగం,
త్యాగం అంటే సాక్రిఫైస్ గా మార్చబడిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్న కాబట్టి ప్రతి యేసుక్రీస్తు అంటే ఇన్నర్ మ్యాన్ మనలో బలపరచబడుతున్న కొలది, యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది ప్రతి సెల్ఫిష్ నుండి మనం బయటపడుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం ఫలించకుండా ఎవరు అడ్డం అంటే మనుషులు కాదు, మన కొన్నిసారి సాతాన్ అని చెప్తారేమో, కానీ దానికంటే ఈ మన సెల్ఫే అడ్డపడతాయి అనమాట. మన ఆత్మీయంగా ఎదగకుండా మన ప్రాణమే చాలాసారి అడ్డపడతాయి. ఇప్పుడు ప్రార్థన ద్వారా దాన్ని జయించుకోవాలి. అందుకొరకు యేసుక్రీస్తు చెప్పారు, రెండు వెంబడించినప్పుడు సిలువ మోసుకొని రావాలి. అంటే దానికి అర్థం సెల్ఫ్ డినైల్. అంటే నా చిత్తం కాదు దేవా మీ చిత్తం, అంటే దేవుని స్వరం విని దానికి లోబడాలి. ఇప్పుడు మనలో ఎంతమంది దేవుని స్వరం విన్నారు, ఎంతమంది దేవునికి లోబడుతున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తుని వెంబడించడం అంటే దేవుని స్వరాన్ని విని దానికి లోబడడం అనమాట, యేసుక్రీస్తుని వెంబడించడం. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది, 1 పేతురు 2వ అధ్యాయంలో రాయబడింది, మనం అనుదినం యేసుక్రీస్తుని వెంబడించాలన్నమాట. యేసుక్రీస్తుకు అడుగజాడలో మనం ముందుకు వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు స్వరం విని మనం బ్రతకాలి. కాబట్టి దేవుని స్వరం విని బ్రతుకుతున్న వారు మామూలు ఒక స్థాయిలో ఉండలేదు. వారిని క్రమక్రమంగా దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి సువార్త రక్షణ పొందినప్పుడు ఒక హెచ్చింపు దేవుడు అనుగ్రహించాము. కాబట్టి అనుదినం దేవుని స్వరం విని బ్రతుకుతున్న వ్యక్తులు అనుదినం వారి మహిమలో, పరిశుద్ధలో, దైవ జ్ఞానంలో, దైవ శక్తిలో, డివైన్ పవర్ లో, డివైన్ నాచురల్ లో, యేసునామములో తప్పకుండా ఇంక్రీస్ అవుతుంది. కాబట్టి ప్రియులారా దేవుని స్వరం వినడం, దానికి లోబడడం చాలా గొప్పది. నిర్లక్ష్యం చేయవద్దు. దేవుని స్వరం మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. దేవుని స్వరం వినడానికి మనం కోరిక ఉండాలి, ఆసక్తి ఉండాలి. దేవా నాతో మాట్లాడము, యేసయ్య నాతో మాట్లాడము, పరిశుద్ధాత్మ దేవా నాతో మాట్లాడము. భయపడవద్దు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు. ఆ స్వరంలో మనకు హీలింగ్ ఉంది. యేసయ్య స్వరంలో మనకు హీలింగ్ ఉంది. యేసయ్య స్వరంలో మనకు బలం ఉంది. యేసయ్య స్వరంలో మనకు సంతోషం ఉంది. యేసయ్య స్వరంలో మనకు సమాధానం ఉంది. యేసయ్య స్వరంలో మనకు కాపుదల ఉంది. యేసయ్య స్వరంలో మనకు డెలివరెన్స్ ఉంది. హల్లెలూయా. కాబట్టి యేసయ్య స్వరం వినాలి, వినడం మాత్రం కాదు, దానికి లోబడాలి. కాబట్టి ప్రియులను మనం చూస్తున్నది, యేసుక్రీస్తు తండ్రికి లోబడాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, శిలువ మరణం దాకా లోబడామన్నమాట. కాబట్టి లోబడిన తర్వాత ప్రియులను మనం చూస్తున్నాము, తండ్రిని దేవుడు హెచ్చిచ్చామన్నమాట. అన్ని నమ్మకంటే గొప్ప నామం ఇచ్చామన్నమాట. అంటే మనం కూడా దేవుడికి లోబడి బ్రతుకుతున్నప్పుడు జీవగల దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి మన యోసేపు గురించి మనం చూస్తున్నాము. యోసేపు దేవునికి లోబడాం. అందుకొరికి పోతిఫర్ ఇంటిలో కూడా పాపం చేయడానికి చక్కని అవకాశం తన దగ్గరికి వచ్చినప్పుడు కూడా పాపం చేయలేదు. కారణం ఏంటిది? దేవుని ప్రేమ తన హృదయాన్ని ప్రభావం చేస్తుంది. దేవుని మాటలు తన హృదయాన్ని ప్రభావం చేస్తుంది అనమాట. అందుకొరకు అందమైన అమ్మాయి వచ్చినప్పుడు కూడా పాపం చేయమంటే కూడా, మంచి అవకాశం వచ్చినప్పుడు కూడా పాపం చేయలేదు. కారణం ఏంటిది? ఆమె యొక్క అందం కంటే ఎక్కువ దేవుని ప్రేమ ప్రభావం చేశామన్నమాట. దేవుని ప్రేమ ప్రియులరా యోసేపును ప్రభావం చేశాం. దేవుని వాక్యం, దేవుని ప్రేమ, దేవునికి స్తోత్రం. అంటే మనల్ని ఎవరు ప్రభావం చేస్తుంది? చాలా ఇంపార్టెంట్ అనమాట. మనల్ని ఎవరు ప్రభావం చేస్తుంది? దేవుడు ప్రభావం చేస్తున్నారా? లోకం ప్రభావం చేస్తుందా? డబ్బు ప్రభావం చేస్తుందా? ఏ ప్రభావం చేస్తుంది మనల్ని? దేవునికి స్తోత్రం. కాబట్టి యోసేపును దేవుడు ఎక్కువ ప్రభావం చేస్తాం. అందుకొరకు పాపం చేయలేదు. వాక్యానుసరంగా అంటే తండ్రి చిత్తం కొరకు నిలబడి, పరిశుద్ధ కొరకు నిలబడాం, వాక్యం కొరకు నిలబడాం. కాబట్టి మనం చూసినట్లయితే యోసేపు తండ్రి చిత్తం కొరకు నిలబడినప్పుడు కూడా పోతిఫర్ ఇంటి వారు కానీ, పోతిఫర్ కానీ, తన భార్య కానీ, వారందరూ రాలేశారు. ఈయన తప్పు చేస్తున్న వ్యక్తి, ఈయన పాపం చేస్తున్న వ్యక్తి, అబద్ధం చెప్పారనమాట. సాతాన్ ఈవిల్ స్పిరిట్ ఒక ప్రేరేపణని బట్టి, అంటే గాయపరచడం. కానీ తండ్రిన దేవుడు ముందు యోసేపు నీతిమంతులుగా ఉన్నామన్నమాట, పరిశుద్ధులుగా ఉన్నామన్నమాట. వాక్యం కొరకు నిలబడాం. ఇప్పుడు వాక్యం కొరకు ప్రియులరా మనం నిలబడి ఉండే సజీవుడైన దేవుడు తప్పకుండా లేపుతాడనమాట. దేవునికి స్తోత్రం. ఎవరు అడ్డపడినా సరే, ఎవరు రాళ్ళు వేస్తున్నా కానీ బాధపడకండి. జీవంగా దేవుడు చూస్తున్నాడు అని. ఇప్పుడు దేవుని యొక్క దృష్టిలో మనం మంచి నమ్మకంగా బ్రతకాలి, మంచి మనసాక్షి కలిగి బ్రతకాలి, హృదయశుద్ధి కలిగి బ్రతకాలి, వాక్యం కొరకు గట్టిగా నిలబడి బ్రతకాలి. జీవంగా దేవుడు వాక్యం కొరకు ఎవరైతే, ప్రభు ఒక మాట కొరకు ఎవరైతే నిలబడుతున్నారో వారిను హెచ్చించుకోవడం దేవుని యొక్క బాధ్యత అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోసేపును పైకి లేపడం దేవుని యొక్క బాధ్యత అనమాట. కాబట్టి మనం చూస్తున్నాం యోసేపును హైలైట్ పైకి లేపడానికి వరకు దేవుడు రాజుకు కాల ఇచ్చినట్టు మనం చూస్తున్నాము. దేవుడు అన్ని విధంగా సర్వాధికారి దేవుడు ప్రణాళిక చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం.
అప్పుడు యోసేపుని మనం చూస్తున్నాము. అది 41 అధ్యాయం 14 రాయబడింది. రాజు అంటే ఫరో రాజు యోసేపుని పిలిచామన్నమాట. పోతిఫర్ కంటే చాలా గొప్ప అధికారులు రాజు ఉన్నారు. పై అధికారిను దేవుడు వాడుకున్నారనమాట. సర్వాధికారిని దేవుడు రాజు తన కింద ఉన్న రాజును యోసేపును బయట చెరసాల నుండి బయటకు తీసుకొని రావడానికి వరకు దేవుడు వాడుకున్నారు. బయటకు తీసుకొని రావడం మాత్రం కాదు, ఇంకా చాలా గొప్ప హెచ్చరిక. కాబట్టి ప్రియుల మనం అర్థం చేసుకోవాలి, మన జీవనంలో దేవుడు తప్పకుండా ప్రియుల ప్రతి బంధకాల నుండి మనను బయటకు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అది ఏ బంధకాలైనా సరే. హల్లెలూయా. కాబట్టి దేవుడి వాక్యానికి వరకు ప్రియుల మనం లోబడినప్పుడు ఎవరైతే ప్రియుల మనను ఇన్సల్ట్ చేశారో, గాయపరిచారో, కానీ వారితో మనకు కోపం ఉండలేదు. దేవునితో కలిసి మనం బ్రతికినప్పుడు వారితో క్షమించే మనసు. వారు కూడా బైబిల్లో రాయబడింది కదా, శత్రువులను ప్రేమించుడి, కీడు చేసిన వారు మేలు చేయుడి, శపించిన వారిని కూడా దీవించినట్టు దేవుడు మనల్ని అభిషేకించి వాడతారు. అంటే అది యేసుక్రీస్తు మనసు అనమాట. దేవుడు ప్రేమతో మనం నింపబడినప్పుడు హాని చేసిన వారిని కూడా దీవించే మనసు దేవుడు మనకు ఇస్తాడు. శత్రువులు కూడా ప్రేమించే వారిని కూడా మిత్రులుగా చేసే అభిషేకంతో యేసునామములో దేవుడు మనల్ని నింపునాక. నిజంగా శత్రువు మనుషులు కాదు, కానీ కొన్నిసారి మిస్అండర్స్టాండింగ్ బట్టి సాతానుకు అబద్ధాలు విన్నప్పుడు మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. దానివలన సహోదరి మధ్యలో గ్యాప్ రావడానికి అవకాశం ఉంది. కానీ సత్యాన్ని గ్రహించినప్పుడు విడుదల వస్తాయి అనమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం క్షమించాలి. శత్రువులు ప్రేమించినట్టు దేవుడు కృప చూపిస్తాడు. అప్పుడు ఏమవుతుంది, శత్రువులు అని అనుకున్న వారందరూ కూడా మిత్రులుగా మార్చబడి, అంటే వారందరూ రక్షణ పొంది మనతో ఆత్మల సత్యములో ఆరాధన చేసే వారిగా దేవుడు మార్చాడు. అది గొప్పది అనమాట. అది దేవుడు కోరుతుంది. ఇప్పుడు మనకు వ్యతిరేకంగా రాళ్ళు వేస్తున్న వారు ఉన్నారు కదా, మనకు వ్యతిరేకంగా మాట్లాడతారు, వారందరినూ మిత్రులుగా మార్చుకోవడం దేవుడు చిత్తం. వారు కూడా మనతో కలిసి ఆత్మలో సత్యంలో ఆరాధన చేయడం గొప్పది. వారు కూడా సువార్త ప్రవచించడం గొప్పది. దేవుడు అలాగే చేస్తాడు. బైబిల్లో రాయబడింది, పౌలును సౌలును దేవుడు పౌలుగా మార్చాడు. అలాగే దేవుడు ఈ కాలంలో కూడా దేవుడు చేస్తాడు ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి నేను కూడా ఒకప్పుడు దేవుని సువార్తకి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి. ఇప్పుడు నన్ను దేవుడు పట్టుకున్నాడు. దేవుడు నన్ను మార్చి ఇప్పుడు సువార్త చెప్పినట్టు ఇద్దరిని బలపరచను నన్ను వాడుకున్నారు. కాబట్టి దేవుడు ప్రియులరా, దేవుడు ప్రతి ఒక్క మనిషిని ప్రేమిస్తాం అనమాట. మన దేవుడు ప్రేమ. కాబట్టి ప్రియులను మనం సమర్పిస్తాం. మన యేసునామములో అధికంగా ఫలించినాక, మన ఆత్మ మనిషి దేవుడు బలపరిచినాక, సాతాను ఓవర్కమ్ చేస్తుడు దేవుడు కృప అనుగ్రహించినాక, కాబట్టి దేవునికి లోబడుతున్నప్పుడు ప్రియుల దేవుడు మనకు హెచ్చిస్తాడు. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్ అన్ని విధంగా దేవుడు అభిషేకించి బలపరిచి తప్పకుండా హెచ్చిస్తాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా ప్రియులు దేవుడు మనల్ని దీవించినాక ప్రియుల మనం ఒక మాట ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి, దేవ వాక్యం ధ్యానించుకోవడానికి దేవ మీరు చూపిన కృపను బట్టి వందనాలు. అవును దేవ, నేను ఏమాత్రమైన విడువని ఎన్నడూ నడబాని చెప్పిన దేవ మీ గొప్ప వాగ్దానాన్ని బట్టి శోధిస్తున్నాము. దేవ నిబ్బరము కలిగి బహు ధైర్యముగా నుండమని చెప్పిన దేవ మీరు ఎల్లప్పుడూ మాతో పాటు వచ్చి మమ్మల్ని బలపరిచి అనుదినం జయంతో నడిపిస్తున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా వాక్యం పెరిగిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థనిస్తున్నాం. మీ రక్తం ద్వారా అడుగుతున్నాం. ప్రతి బంధకాల నుండి విడిపించమని ప్రార్థనిస్తున్నాం. వాక్యం దాన్ని విడిపించుకుందండి. దాని ఆత్మ బలపరచము, హృదయంలో శాంతి, సమాధి, నెమ్మది దవా దయచము, చక్కని ఆరోగ్యం, దీర్ఘాయుసు ప్రతి ఒక్కరికి దవా దయచము. పరిశుధాత్మ ఫల వరాలతో ప్రతి ఒక్కరిని అధికంగా దవా నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మేము గొప్ప హెచ్చింపు అనుభవంలోనికి ప్రతి ఒక్కరు దవా నడిపించమని ప్రార్థనిస్తున్నాం. కూడి వచ్చిన అందరినీ దీవిస్తున్నాం. యేసయ్య గొప్ప నామములో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.